విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? చెప్తాను వినండి. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో సంతానంతో జీవించేందుకు, వారి భర్తలకి దీర్ఘాయుష్షు ఉండేందుకు ఏదైనా ఒక వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి శివుణ్ణి కోరిందట. అప్పుడు పరమశివుడు పూర్వం మగధ రాజ్యంలో చారుమతీదేవి అనే ఆవిడ ఎలా మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో నిత్యం పూజించేదో చెప్పాడట. ఆమె భక్తికి మెచ్చి ఆ దేవి స్వప్నంలో మహాలక్ష్మి సాక్షాత్కరించి శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనని ఆరాధిస్తే కోరిన వరాలిస్తానని చెప్పిందట. ఆమె భక్తి శ్రద్ధలతో పూజించి సమస్త సిరి సంపదల్ని పొందిందట. ఇలా పార్వతికి శివుడు చెప్పినట్లు స్కంద పురాణంలో ఉందని పెద్దలంటారు. ముందైతే కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సకులందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు లోక్సత్తా పార్టీ గీతామూర్తి గారు ఉన్నారు. మనందరి కోసం ఒక ప్రత్యేక వంటకాన్ని చేసి చూపిస్తానంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. గీతామూర్తి గారు నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వంటకాన్ని చేసి చూపించుతున్నారు? మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు అని. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు. అది చాలా వెరైటీ ఉందండి పేరు. అవునండి, ఇది సాధారణంగా పూర్ణం బూరెలు అవన్నీ చేస్తూ ఉంటారు. అవును. అలా కాకుండా దీన్ని ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి కానీ మిగిలిన పండుగలకి వరుసగా వచ్చే శుక్రవారాలన్నిటికీ కూడా మహాలక్ష్మికి నైవేద్యం పెడుతుంటారు దీన్ని. ఓకే, అది ఈ రోజు మా సకులందరికీ పరిచయం చేస్తున్నారా? మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఇది శనగపిండి, కారం, జీలకర్ర, ఇంగువ, పసుపు, వరిపిండి, పంచదార, ఉప్పు, మంచి నూనె, శనగపప్పు. అయితే ఈ శనగపప్పు పంచదారనేమో విడిగా వండుకోవాలి. దీన్ని పూర్ణంలాగా తయారు చేసుకుంటాం కాబట్టి ఈ రెండింటిని విడిగా వండుకోవాలి. మిగిలినవన్నీ కూడా ఒక దాంట్లో ఈ పిండిలో అన్ని కలిపేసుకోవాలి. అయితే చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు శనగపప్పుని పంచదారని ఏం చేయాలండి? శనగపప్పుని పంచదారని తీసుకొని, ఉదాహరణకు ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నట్టయితే ఒక గ్లాస్ పైన కొంచెం షుగర్ వేసి కొద్దిగా ముందు పప్పును ఉడకబెట్టేసుకొని తర్వాత షుగర్ని కలుపుకొని మిక్సీలో వేసుకోవాలి. వేసుకున్న దాని ప్రాసెస్ ఇది. పచ్చి శనగపప్పు అలాగే పంచదార కలిపి ఉడకబెట్టారు, మెత్తగా చేసుకోవచ్చు. పచ్చి శనగపప్పు విడిగా ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత చల్లారిన తర్వాత పంచదార కలుపుకొని మిక్సీకి వేసుకొని దాన్ని తీసుకొచ్చిన ప్రాసెస్. ముద్దలాగా తీసుకొచ్చారు. ముద్దలాగా. ఓకే, ఇది దీనికి సంబంధించిన అన్నమాట. ఇది లోపల ఫిల్ చేయడానికి, లోపల పూర్ణం ఉంటుంది కాబట్టి పూర్ణంని ఫిల్ చేయడానికి శనగపిండి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. ఒక కప్పు శనగపిండి తీసుకున్నట్టయితే కనుక ఇందులో ఉదాహరణకి ఒక 2 ఓకే. ఇప్పుడు శనగపిండిలో మీరు బియ్య పిండి వేశారు. శనగపిండిలో బియ్య పిండి వేసాను. కొద్దిగా కారం వేస్తున్నాను, కారం, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఓకే, ఇంగువ డైజెషన్ కి, పసుపు, కొంచెం పసుపు. ఓకే, కొద్దిగా ఉప్పు సరిపడా. ఓకే, వీటన్నిటిని నీళ్ళతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మంచినీళ్ళు వేసి కలిపేసేయాలి. మెత్తగా కలిపేసేయాలి, జారుడుగా వచ్చేటట్లు బజ్జీల పిండిలాగా కలిపేసేయాలి. ఓకే, ఈ మిశ్రమాన్ని ఇలాగే పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాల ముందే కలిపి పెట్టుకున్నట్టయితే కనుక మంచిగా మిక్స్ అయిపోయి ఉంటుంది. కొంచెం జారుగా, పూర్తిగా పలసగా కాకుండా పూర్తిగా గట్టిగా కాకుండా జారుగా మీడియంగా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇది ఏదైతే మనం శనగపప్పు పంచదార 2 కలిపి ఉడకబెట్టి పెట్టుకున్నది మిశ్రమం ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. చిన్న ఉండలు కట్టుకొని ఈ ఉండల్ని ఈ పిండిలో ముంచాలి. ఓకే, ఇప్పుడు అలా చేసి వేసుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ అండి, బాండ్ని స్టవ్ వెలిగించి నూనె వేడి చేసుకోవాలి. ఓకే, డీప్ ఫ్రై. నేను చూస్తాను. వేడి.
వేసేద్దామా? వేసే. మనం శనగపిండి పంచదార కట్ చేసుకునేటువంటి ముద్దను దాంట్లో అంటే బాల్స్ లాగా చేసుకుని కలుపుకున్న మిశ్రమంలో వేశారు. అవును. ఇప్పుడు డైరెక్ట్ వేసేయటమేనా అండి? అంతే. ఓకే. ఆల్రెడీ లోపల పప్పును ఉడకపెట్టాం కాబట్టి అది ఇంకా ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం. గోల్డ్ కలర్ వచ్చేసింది కదా, తీసేద్దామా? తీసేద్దామండి. మీ పిల్లలతో కలిసి బయటకి అట్లా వెళ్తూ ఉంటారా? వెళ్తుంటామండి. టైం ఉంటుందా అండి? టైం ఉన్నప్పుడే. ఓకే. ఓకే గీతా గారు, మరి మిగిలిన పిండిని కూడా ఇట్లాగే చేసేసుకుందాం, పూర్ణాలు చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అయిపోయినాయి కదా? అయిపోయినాయండి. ఓకే. ఇవి కూడా దీనిలోకి తీసేసుకుందాం. అవి వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు రెడీ అయ్యాయండి. ఓకే. ఒకసారి చూడండి, ఇది తీపిగా కారంగా ఉంటాయి. ఓకే. అన్ని పూర్ణాల్లా కాకుండా వెరైటీగా ఉంటది ఇది ఈ వంటకం. ఓకే. చాలా ఇష్టమైన వంటకం మహాలక్ష్మి గారు. ముందు మన సకులందరికీ చెప్తాం దీని ప్రాసెస్, తర్వాత టేస్ట్ చూస్తాం. అలాగే. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పంచదార, జీలకర్ర, పసుపు, ఇంగువ, పచ్చిశనగపప్పు, ఆయిల్. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పును కుక్కర్లో వేసి ఉడికించి దానికి పంచదార కూడా యాడ్ చేసి మిక్సీలో మెత్తగా చేసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు వేరొక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం, జీలకర్ర, ఇంగువ, పసుపు వేసి ఉప్పు, అందులో వాటర్ వేసి కలుపుకుని ముందుగా కలుపుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఉండలుగా చేసి ఇందులో వేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక శనగపిండి బాల్స్ ను ఆయిల్లో వేసి ఫ్రై చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడి వేడి మిక్స్డ్ ఫ్లోర్ పునుకులు రెడీ. మిక్స్డ్ ఫ్లోర్ పునుకులకు కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు టేస్ట్ చూద్దాం. గీతామూర్తి గారు, మీరు చెప్పినట్టు కొంచెం కారంగా కొంచెం తీయగా చాలా టేస్టీగా ఉందండి. దీంట్లో రెండు కూడా మిక్స్ అయినాయి. మామూలుగా మనం పూర్ణం బూరెలు చేసినట్లయితే దానిపైన ఏంటంటే లైట్ గా వేస్తాం కారంగానే, అంత స్పైసీగా ఉండదు. కానీ ఇది నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. శ్రావణ శుక్రవారం రోజున మా సకులందరికీ ఒక మంచి వంటకం చేసి చూపించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం సందర్భంగా, శ్రావణ మాసం సందర్భంగా మహిళలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి, ఆ మహాలక్ష్మి కరుణించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, గీతామూర్తి గారు చేసి చూపించిన వంటకం చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 0402355556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి.